ఓ బాబా బాబా కదా తెల్లినాక అనమాట పక్కా తెలుగులో చెప్పాలండి. తెల్లిన తర్వాత పక్కా తెలుగులో చెప్పాలంటే అది మా ఇంట్లో కొంచెం తెలుగులో ఎక్కువ పండితులు ఉన్నారు కాబట్టి నేను తెల్లి అంటే బాయిల్ అనమాట. బాయిల్ వచ్చిన తర్వాత ఆ నీళ్ళు ఇంకినాక మనం ఏదైనా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ ఉంటుంది చికెన్. మనము ఆ చికెన్ తాలింపులు వేసేసి ఉప్పు కారాలు అనేసి నీళ్ళు పోసేస్తారు. అట్లా తెల్లుతున్నప్పుడు ఇప్పుడు మనం ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నాం కాబట్టి వాటిని నీళ్ళు ఉంచేసి దాంట్లో వేసేద్దాం. వేడి వేడి నూనెలో ఫ్రై అవుతూ ఉన్నాయి. వేడి ఇప్పుడే ఒక వాయి తీసే టేస్ట్ కూడా అదిరిపోయింది. హాయ్ హలో అండి, మరొకతలోకి మీ ముందుకు వచ్చేసాం. అందరికీ వందనాలు, ప్రైజ్ ద లార్డ్, అలానే హ్యాపీ ఈస్టర్. ప్రస్తుతం అయితే మేము రెడీ అయిపోయి చర్చికి బయలుదేరుతున్నాము. ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. లాగైతే చివరి వరకు చూడండి, మిస్ అవ్వద్దు. ఇంకెందుకంటే ఆలస్యం, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. చలో చలో కమ్ కమ్. ఎస్, డాడీకి ఇచ్చేసాను, వెళ్ళిపోదాం. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేయూ చేయలేదు. ఆయన భూస్థాపన గురించి ప్రవచనం, చచ్చిపోయిన వారి గురించి మళ్ళా ఏమనుంది తర్వాత, ఆయన దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. సో ఈ ప్రవచనం దేని గురించి చెప్తున్నాడు అని అంటే చెప్పండి, ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అది ముందర ఉండిన రాయి దొర్లింపబడి చూచి లోపలికి వెళ్ళేది గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన మోపి ఉండగా వీరు సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. పరిశుద్ధమైన తండ్రి, శ్రేష్టమైన మీ వాక్యాన్ని బట్టి ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ జరుగునటువంటి సంఘటన ఈ గొప్ప సంఘటన. ప్రపంచమే నివ్వెరపోయిన రోజు, అధికారులు సిగ్గుపడిన రోజు, మరణము ఓడిన రోజు, పాతాళము తన శక్తిని కోల్పోయిన రోజు, సాతానుని సంకల్పాలు విరిగిపోయిన రోజు, మృత్యుంజయుడై దైవ సంకల్పం నెరవేర్చబడిన రోజు. ఈ రోజు యొక్క ఆవశ్యకత, ఈ రోజు యొక్క నిరీక్షణ ఏమిటి అనేది మేము స్పష్టముగా ఎరుగునట్లు సంఘాన్ని మీరు బలపరచుమని, ఈ సత్యాన్ని బోధించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. చాలు చాలు చాలు. 18వ వచనం నుంచి మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధిస్తారు. ఆయనను అపహసించి కొరడాలతో కొడతారు. సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. అన్యజనులకు ఆయనను అప్పగిస్తారు. మూడవ దినమున ఆయన మరణ సమాధానమవుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. దెయ్యం తమకు కనబడిందని అనుకుంటుంటే అప్పుడు ఆయన
మీరెందుకు కలవరపడుచున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా సందేహాలు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడండి. నన్ను పట్టి చూడుడి. నన్ను పట్టుకొని చూడండి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును ఎముకలు మాంసం భూతాలకు దయ్యాలకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషం ప్రస్తుతం అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. మరి ఈస్టర్ సందర్భంగా మరి ఏం టిఫిన్ ఏం లంచ్ ఇవన్నీ కూడా ముందు మీరు చూడబోతున్నారు. ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి లాగ్ అయితే. వాక్యము బాగా చెప్పారు. ఏంటండి అది? మిక్చరా? అచ్చా, చర్చిలో ఇచ్చారు. కరెక్ట్, ఓన్లీ మిక్చర్ ఇచ్చారు. బ్రహ్మాండంగా భోజనం చేస్తున్నారు. ఏమి జనాలు, అబ్బా. ఈ నౌకను బయటకు తీసుకుని కథలు చెప్పగలగడం నిజంగా ఒక ఆశాజనకమైన స్ఫూర్తిదాయకమైన. కొంచెం ముందు నేను చూస్తే లేరే అంత. ఇప్పుడు ఫుల్ మేము బైక్ అట్లా పార్క్ చేసాము. ఎవరు లేదే అని బైక్ అట్లా పార్క్ చేసేటప్పుడు టపడబడ కూడా అవుతాయి. ఫస్ట్ తొందరగా ఓపెన్ చేసేటోళ్ళు, ఇప్పుడు ఒకసారి 10 o'clock కూడా ఉండదు. రెడీ ఉండదు. ఈరోజు టిఫిన్ అయితే చక్కగా వడలు అండ్ చట్నీ అండ్ గోధుమ రవ్వ ఉప్మా కొంచెం లైట్గా, అండ్ పిల్లలందరూ దోశలు తెప్పించుకున్నారు బయట నుంచి. ఇదనమాట ఈరోజు టిఫిన్. ప్రస్తుతానికైతే టిఫిన్ అయితే అయిపోయింది. ఓ బాబా బాబా, ఇందాక మీరు మటను చికెను అదేందో కట్ చేస్తున్నట్టు షాప్ చేస్తున్నారా? జాగ్రత్త. చికెన్ కోస్తున్నారు అనుకుంటే టమాటా కోస్తున్నారా? ఓ, ఈస్టర్ రోజు వంటల కోసం సిద్ధపరుస్తూ ఉన్నాము. పుదీనా ఒక పక్క, టమాటాలు కట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఉల్లిపాయలు కట్ చేసాము. అల్లం పేస్ట్ కోసం చిన్న ఉల్లిపాయలు ఇక్కడ కూడా వలవబడుతున్నాయి. కొత్తిమీర సగమైంది, అక్కడ అల్లం అవుతూ ఉంది. ఇక్కడ టెంకాయ కూడా ఎప్పుడెప్పుడు పొగలో కొడతారో నన్ను వెయిట్ చేస్తుంది ప్రస్తుతానికి. ఏం నవ్వుతున్నావు? ఏమేసావని కత్తేసా, చెప్పు. ఏమేసావు? బ్లేడ్ వేసా. చెప్పు ఏమేసావు? గుర్తులే. ఆడేదో బాటిల్ కనిపిస్తుంది. అవన్నీ చూపి, అవన్నీ సీక్రెట్, అవి చూపించకూడదు. సిరాచా సాస్. ఈస్టర్ సందర్భంగా నా ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడు, నేనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను చాలా ఆనందిస్తున్నాను. పేరు చూపిస్తాను మా సబ్స్క్రైబర్స్ ప్లీజ్. అంటే మా వీడియోలో ఎక్కువ రాడు వీడు. ఈస్టర్ సందర్భంగా ఇన్ని వీడియో అంటున్నా వంట చేస్తున్నారు. చికెన్, రైస్, బిర్యానీ చేస్తుంది. బిర్యానీ కాదండి, తాలింపు అన్నం. ఇప్పుడు చూద్దాం రండి ఎంతవరకు వచ్చింది. తాలింపు అన్నం వచ్చేసి ఎసురు పోసేసారు, అయిపోయింది ఆల్మోస్ట్. ఎసురు తెలినాక రైస్ వేసుకోవాలి. సౌండ్ ఏంటి? నిజమే.
ఇందా నుంచి అది కూడా అయ్యి రికార్డు. తాలింపు అన్నానికి వచ్చేసి ఎసురు పోసాము. అది బాగా బాయిల్ అయినాక అంటే బుడగలు వస్తాయి కదా, తెల్లినాక అనమాట. పక్కా తెలుగులో చెప్పాలంటే తెల్లిన తర్వాత పక్కా తెలుగులో చెప్పాలంటే అది మా ఇంట్లో కొంచెం తెలుగులో ఎక్కువ పండితులు ఉన్నారు కాబట్టి నేను తెల్లే అంటే బాయిల్ అనమాట. బాయిల్ వచ్చినప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని దాంట్లో ఇట్లా బ్రేక్ తీసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు తెల్లుతుంది. బ్రాండ్ చూపించకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు తెల్లుతుంది అనమాట. బాగా మనకి బాగా కనిపిస్తుంది. తెల్లుతున్నప్పుడు ఇప్పుడు మనం ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నాం కాబట్టి వాటిని నీళ్ళు ఉంచేసి దాంట్లో వేసేద్దాం. నెక్స్ట్ చికెన్ వచ్చేసి ఇప్పుడే జస్ట్ వేసి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసాం. అంటే దానిలో ఉన్న నీళ్ళన్నీ బాగా వచ్చేసినాక ఆ తర్వాత ఆ నీళ్ళు ఇంకినాక మనం ఏదైనా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ ఉంటుంది చికెన్. మనము ఆ చికెన్ తాలింపులు వేసేసి ఉప్పు కారాలు అనేసి నీళ్ళు పోసేస్తారు, అట్లా పోయకూడదు. ఆ చికెన్లో ఉన్న వాటర్ ఎప్పుడైతే అంతా మొత్తం ఇంకిపోతుందో అంటే అప్పుడు ఆ నీసు వాసన ఉండదు. అదే అన్నమాట దీనిలో చిక్క అంటే. కాబట్టి ఇప్పుడు మేము వేసేద్దాము. ఆ వాటర్ వచ్చి అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దాంట్లోకి తగినంత మసాలాలు అన్నీ వేసి వాటర్ వేసి అప్పుడు ఉడకబెడతాము. ఇప్పుడైతే ప్రస్తుతం రైస్ వేస్తున్నాం. దీంట్లో వాటర్ ఉంచి రైస్ తెల్లుతున్న కలుపుకోవాలి. అది ఉడుకుతున్నది అని చెప్పేసి మనం వదిలేయకూడదు, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి అడుగంటలేదు, బ్రహ్మాండంగా ఉంది. ఈ వాటర్ ఇప్పుడు వస్తూ ఉంది కొంచెం కొంచెం. అది కూడా ఉడికిపోయినాక మనం ఇంకా ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. తెల్లుతున్న యొక్క ఏమంటారు ఎసురులో మనం రైస్ వేసుకుంటున్నాం. ఇప్పుడు తాలింపు అన్నం అందరూ తెలిసిందే, మనం స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకోసారి ఈరోజు పిల్లలు చేస్తున్నారు కాబట్టి కష్టంగా ఉంది అక్కడ. అవునా, తెలుగు చేస్తాం. ఈ మధ్య తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడాలని ఒక రూల్ వచ్చింది కాబట్టి మేము యూట్యూబ్లో ఎక్కువగా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. వేడి వేడి నూనెలో ఫ్రై అవుతూ ఉన్నాయి. ఏది ఇప్పుడే ఒక వాయి తీసేసాము. రెండోది ఫస్ట్, సెకండ్ కదా తిన సూపర్. కలర్ చూడండి ఎంత బాగా వస్తుందో. టేస్ట్ కూడా అదిరిపోయింది. కూర అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. యాక్చువల్లీ ఇంకా బోన్ చేయడమే తరువాయి. ఇది అన్నం కబాబ్ పెరుగు పచ్చడి కోసం తయారు చేస్తుంది. ఇక్కడైతే మేము కొంతసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. మా చిన్న వ్యక్తి మా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ను ప్రాక్టికల్గా డిస్పాచ్ అవుతూ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ మీద క్యూఆర్ కోడ్ వేసి మొత్తం ఫొటోస్తో సహా ఆల్ ప్యూర్ వ్యూ 4 వ్యూస్, ఫుల్ ప్రాసెస్, టాప్ వ్యూ, సైడ్ వ్యూ, ఆ ట్రక్తో సహా ఫోటో తీసి డ్రైవర్ డీటెయిల్స్ అంతా తీసి డిస్పాచ్. అవన్నీ కస్టమర్ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నాడో వాళ్ళకు లింక్ మేము షేర్ చేస్తాం. అప్పుడు వాళ్ళు చూసుకుంటారు మొత్తం ట్రాన్స్ఫార్మర్ ట్రాకింగ్ డీటెయిల్స్ మొత్తం. అది డెవలప్ చేశాను మనం. వేడి వేడి అన్నము కూర ఇప్పుడు టేస్ట్ చేస్తారు. ఎలా ఉందో చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి. టేస్ట్ బాగుందా?
ఉప్పు కారాలు మసాలాలు ఓకేనా? అదిరిపోయిందా? వావ్, థ్యాంక్ యూ. నువ్వు చేసింది నీకే ఆశ్చర్యంగా ఉందా? నేనేనా చేసింది? కూర బ్రహ్మాండంగా ఉందంట. అదేగా. పెప్పర్ ఎక్కువ అయింది అనుకుంటా ఉన్నా, కానీ సరిపోయింది. భలే ఉంది. కొంచెం ఫ్యాన్ వేస్తావా? వేడిగా ఉంది. అది ఎక్కువ అవుతుంది అనుకుంటా ఉన్నా. కబాబ్స్ వేసుకో. బాగానే ఉండేలే అని అవి వేసుకొని పెద్దమ్మ కట్టించే కబాబ్స్. ఉల్లిపాయండి. అదిపోయింది. చికెన్ వాడే నమ్మట్లా. ఇంత చిన్న చిన్నవి ఉండాలి కబాబ్స్ ముక్కలు, లేకపోతే తినబుద్దిగా. బాగుంది. అన్నీ కుదిరింది. బాగు. ముక్క ఏది? కబాబ్ ఏదిరా? నేను ఫస్ట్ ప్రాసెస్ చేస్తున్నా. ఇంత బాగా చేశారు. ఇంతకు ఏం వేసాను అని గుర్తు చేసుకుంటున్నా. బాగుంది. వన్ టైం లేదా? మిరియాలది బాగా టేస్ట్ బాగా వస్తుంది. హాట్ సోయా సాస్. ఓహో, బటర్ వల్లే నూనె టేస్ట్ బాగుంది. నూనె ఉండాలి. నూనె వేసావా? నూనె వేసింది కదమ్మా. ఓహో, నువ్వు బటర్ కూడా వేసావా? అందుకే అది చూడు టెక్స్చర్ ఎట్లా ఉందో. అవును, లేకపోతే ఇంత గ్రేవీగా రాదు. సరిపోయింది, కరెక్ట్ సరిపోయింది. మరి సూపర్. నెక్స్ట్ వీక్ టమాటా లేకుండా చికెన్ చేసి అదొక టేస్ట్ అన్నమాట. యాక్చువల్లీ నాటుకోడి కూడా టమాటా లేకుండా చేస్తారు, అది సూపర్ ఉంటుంది. తింటా. ఈరోజు నేను తినేది బటర్ చికెన్ అండ్ కంట్రీ చికెన్. బాగుంది కదా? మంచి చికెన్. నాటుకోడి అంటే విలేజ్ చికెన్. మీకు ఏ చికెన్ కామెంట్ చేయండి. ఈరోజు మా వినిబాబు చేశాడు, వాడు చేసిన చికెన్ తిని అందరం ఈవినింగ్ మళ్ళీ కామెంట్స్. అన్నీ గవర్నమెంట్ మానేసి ఇప్పుడు గవర్నమెంటే ఆర్టీసీలో లాస్ట్కి అది కూడా ఉద్యోగం లేకపోతే అమ్మమ్మని ఏమంటే వాళ్ళు అప్పుడు ఇంకా జాబ్ చేరి వచ్చి ఇంకా అమ్మమ్మని చేసుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో. బ్రిటిష్ వాళ్ళ కాలమే. మా నాన్న అంత ముసలాడు అంటున్నావా? అందుకని అది పైలట్ బొమ్మలో పెద్ద కాలం మాత్రం పెట్టుకొని పైలట్ నడుపుకున్నాడు. తెలీదు కదా మీకు? మాకు ఇంట్లో ఉంది అది ఫోటో కదా, నాన్నది ఏరోప్లేన్లో. నేను కారు నడుపుతున్నాను. జట్టు మా నాన్న జట్టు విమానం, మామూలు విమానాలు కాదు. ప్రస్తుతం అక్క వాళ్ళ టెర్రస్ మీదకి వచ్చేసాను. సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓకేనండి, ఈరోజు లాగైతే ఇంతే. మరి ఈస్టర్ లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మా యొక్క వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సూపర్ సులోచన లాగ్.